100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. ఈ శివరాత్రి పండుగ నుండి రాజుగాడే మన తండేల్ తండేల్ టీమ్ కే ఒక తండేల్ చందు మొండెటి గారు ఉన్నారు నాతో. మీరు తండేల్కే తండేల్ అని కంగారు పడకండి. ఓకేనండి, మా అందరికి తండేల్ అరవింద్. సూపర్ ఎనర్జీ అని అర్థమవుతోంది ట్రైలర్ దగ్గర నుంచి, సాంగ్స్ దగ్గర నుంచి. యూ బీయింగ్ ది డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్, హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ? ఏదైనా కానీ ఒక ఇంత మంచి టీమ్, ఇంత కొలాబరేటివ్గా, అంటే మధ్యలో ఎవరు 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 ఎలాంటి మిస్టేక్స్ చేసినా, ఏం చేసినా, పొరపాట్లు చేసినా కూడా అసలు పట్టించుకోకుండా. ఒరే, నీకు నాకు ఏదేదో ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారా? నాగచైతన్య గారితో మీరు సవ్యసాచి చేసినప్పుడు ఆ హీరో మళ్ళీ మిమ్మల్ని నమ్మి ఇంకొక ఆపర్చునిటీ మీకు ఇచ్చినప్పుడు, దిస్ ఐ హ్యావ్ టు టేక్ ఇట్ సో వెరీ పర్సనల్ దట్ ఇది హిట్ కొట్టి తీరాల్సిందే అన్న ప్రెజర్ నడిచింది ఆ మైండ్ వెనక. మంచి సినిమా అవ్వాలి మా ఇద్దరు కాంబినేషన్ అనేది మాత్రం ఉందండి. స్టిల్ ఐ హ్యావ్ దట్. ఈ సినిమాకి అసలు నాగచైతన్య గారిని హీరోగా అనుకోలేదట కదా ఫస్ట్? కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు వీళ్ళే అనేది ఎలా అనిపిస్తుందో, ఇందులో మీరు సినిమా చూసిన తర్వాత ఇఫ్ నాట్ నాగ చైతన్య, ఇఫ్ నాట్ సాయి పల్లవి ఏంటని మీకు ఆప్షన్ ఇస్తే మీరు చెప్పారు. తండేల్ అంటే ఓనరా, లీడర్. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, తండేల్ టీమ్ కే ఒక తండేల్ చందు మొండెటి గారు ఉన్నారు నాతో. హలో అండి. హలో అండి. మీరు తండేల్కే తండేల్ అని కంగారు పడకండి. ఓకేనండి, మా అందరికి తండేల్ అరవింద్ గారు. ఓకేనండి. ఇప్పటిదాకా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే డైరెక్టర్ అంటాం కదండి, ఆ రకంగా రిలేట్ చేసుకోవాలనిపించింది నాకు. అంటే ఆ షిప్పే అయిందండి. సో నేను క్యాప్టెనే కానీ ఆయన మా అందరికి తండేల్ అనమాట. ఓకే, ఆయన సూపర్ తండేల్. సూపర్ తండేల్ మేబీ. దిస్ ఇస్ నైస్ కదా. మీరు తండేల్, సీనియర్ తండేల్. సీనియర్ తండేల్. సరే, యాక్చువల్లీ ఇప్పటిదాకా నేను ఈ క్వశ్చన్ అనుకోవాలా, మిమ్మల్ని చూసిన తర్వాత అడగాల్సిన క్వశ్చన్. నాగచైతన్య గారికి మీరు మంచి కంపెనీ ఇస్తున్నట్టున్నారు, హెయిర్ స్టైల్లో, బియర్డ్ స్టైల్లో. అలా అంటారా? ఇది కాదండి, లాంగ్ బ్యాక్, అంటే ఎప్పటి నుంచో నడుస్తుందండి ఇది. లాక్డౌన్లో సెలూన్ షాపులు లేవు కనుక అప్పటి నుంచి వదిలేస్తున్నప్పటి నుంచి ఈ లుక్ అలా కంటిన్యూ అవుతుంది. అంటే ఇంకా అప్పుడు పెంచుంటే ఎంత ఉండేదో. అవునండి, మా ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ అప్పుడు కూడా చాలా ఎక్కువ ఉండేదండి. అంటే ఆయన కంపెనీ ఇవ్వడానికి అయితే కాదా? చిచ్చే కాదు, మన హీరోస్కి ఏం కాంపిటీషన్ వస్తామండి. సో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? తండేల్ ఇస్ లైక్ సూపర్ ఎనర్జీ అని అర్థమవుతోంది ట్రైలర్ దగ్గర నుంచి, సాంగ్స్ దగ్గర నుంచి. యూ బీయింగ్ ది డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్, హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ? షూటింగ్కి ముందు మాకు క్లారిటీ ఉందండి. అండ్ మోర్ ఓవర్ షూటింగ్కి వెళ్ళే ముందు కూడా నాకు ఎవరైతే మా కోర్ టీం ఉందో, అది మా సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర, అండ్ అరవింద్ గారు, వాసు గారు, మా ఎడిటర్ నవీన్, మా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, అండ్ హీరో హీరోయిన్. సో ఏదైనా కానీ ఒక ఇంత మంచి టీమ్, ఇంత కొలాబరేటివ్గా, అంటే మధ్యలో ఎవరు 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 ఎలాంటి మిస్టేక్స్ చేసినా, ఏం చేసినా, పొరపాట్లు చేసినా కూడా అసలు పట్టించుకోకుండా ఫిలిం బాగా రావాలని ఇలాంటి టీం ఉన్నప్పుడు చేసేటప్పుడు, తీసేటప్పుడు, రిజల్ట్ కోసం వెయిట్ చేసేటప్పుడు పెద్ద టెన్షన్ ఏమి ఉండదండి. సో అసలు టెన్షనే లేదు, యూఆర్ సూపర్ కాన్ఫిడెంట్ అబౌట్. ఇప్పుడు పని ఉంది కనుక పెద్ద టెన్షన్ పట్టలేదండి. పని అంతా అయిపోయి ఒక 2-3 days ముందు ఏదైనా అంటే ఈ ఇంటర్వ్యూలోను, పనిలోను, పోస్ట్ ప్రొడక్షన్స్లో వెళ్ళిపోతుంది. ఇంకా ఆ రిజల్ట్ మీదకి రాలేదు, ఇంకా రిలీజ్ మీద ఉందన్నమాట. మేబీ డే బిఫోర్ ఏదైనా వస్తుందేమో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ కాన్ఫిడెంట్ యాజ్ వెల్. కాన్ఫిడెంట్ అండి. సో నాగచైతన్య గారితో మీరు సవ్యసాచి చేసినప్పుడు, ఆ హీరో మళ్ళీ మిమ్మల్ని నమ్మి ఇంకొక ఆపర్చునిటీ మీకు ఇచ్చినప్పుడు, దిస్ ఐ హ్యావ్ టు టేక్ ఇట్ సో వెరీ పర్సనల్ దట్ ఇది హిట్ కొట్టి తీరాల్సిందే అన్న ప్రెజర్ నడిచింది ఆ మైండ్ వెనక. బికాజ్ యూ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్, మీరే చెప్పారు. నేను ప్రెజర్ లేదండి, ప్రెజర్ కాదు, కానీ అంటే మంచి సినిమా అవ్వాలి మా ఇద్దరు కాంబినేషన్, ఒక చక్కటి మెమరీలో ఉండిపోవాలి అనేది మాత్రం ఉందండి. స్టిల్ ఐ హ్యావ్ దట్. ఆ స్పేస్లో పర్సనల్గా సినిమా గురించి వస్తే నాకు పెద్ద టెన్షన్ లేదు, కానీ ఆ స్పేస్లో అది ఒకటి ఫుల్ఫిల్ అయిపోతే ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ హ్యూమన్ బీయింగ్. ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ అవ్వాలి. థ్యాంక్ యూ అండి. కార్తికేయ 2 వాజ్ సచ్ అ మ్యాసివ్ హిట్ కదండి, పాన్ ఇండియా, ఇంకా చెప్పాలంటే ఇంటర్నేషనల్లీ గ్లోబల్లీ అక్లాడెడ్ ఫిల్మ్ అంటే ఇట్ వాజ్ కార్తికేయ 2. ఈ నేపథ్యంలో అంత హిట్ చూసిన మీరు ఫ్రమ్ ద రూట్ లెవెల్ స్టోరీని సెలెక్ట్ చేసుకోవడానికి, సచ్ అ కాంట్రాస్ట్ వేరియేషన్స్ ఉన్నటువంటి మూవీస్ మీరు ఓన్ చేసుకోవడానికి, వాట్ ఈస్ ది ఇన్స్పిరేషన్ బిహైండ్ ఇట్? ఫస్ట్ థింగ్ ఫస్ట్ అంటే ఐఎమ్ బ్లెస్డ్ సీరియస్లీ. అంటే ఇప్పుడు ఒక ఫిల్మ్ మేకర్ని అతని ఫిల్మోగ్రఫీతోనే దే విల్ జడ్జ్. ఎలాంటి
మూవీస్ తీశారు, ఒక డిఫరెంట్ జానరాస్ అటెంప్ట్ చేశాడు అనే దాని మీద ఆడియన్స్ అతన్ని జడ్జ్ చేస్తారు అండ్ ఆ రెస్పెక్ట్ కూడా వస్తుంది. ఈ విషయంలో ఐఎమ్ సూపర్ జడ్జ్. నా ఓన్గా నా స్వతహాగా అయితే ఈ కథ నేను రాసుకోలేనండి. ఇది నా దగ్గరికి వచ్చిన కథ, నిజంగా జరిగిన కథ. దాన్ని కార్తిక్ అని, తర్వాత అతని టీమ్, భానుప్రతాప్, రియాజ్ వీళ్ళందరూ ఈ జరిగిన ఒక ఇన్సిడెంట్ని తీసుకొచ్చి గీతార్స్లో చెప్పారు. అనుకోని కాన్వర్జేషన్లో వాసు గారు నా దగ్గర చెప్పారు. బాగుంది అనుకున్నాం. ఇందులో నాకు కనపడింది ఏంటంటే అన్కండిషనల్ లవ్. అంటే నిజంగా దగ్గరున్నప్పుడే ప్రేమ, దూరం మహా చెడ్డది. సో దూరం వెళ్ళిపోయేటప్పుడు ఆటోమేటిక్గా ప్రేమ కూడా అలా దాని పల్స్ అవన్నీ అలా తగ్గిపోతాయి అనేది ప్రపంచ నానుడండి. బట్ హియర్ వీళ్ళు ఉండేదే దూరం, కలిసేదే అరుదు. అయినా కానీ ఆ దూరంలో వాళ్ళ ప్రేమ, దూరంలో వాళ్ళ బెంగ, దూరంలో వాళ్ళ భయం ఏదైతే ఉందో, ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్ ఎమోషన్. మనకి కావాల్సిన వాళ్ళు, మనకు దగ్గర ఉన్నోళ్ళు, అది చిన్నప్పుడు మన ఫాదర్ కానీ, మన బ్రదర్ కానీ, ప్రేమించేటప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ, పెళ్ళైన తర్వాత వైఫ్ కానీ హస్బెండ్ కానీ, ఒక వారం దూరం వెళ్తేనే ఏదో తెలియని భయం, భారం ఇవి ఉంటాయి. సో ఇట్ వాజ్ లైక్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లోంచి ఇంత బ్యూటిఫుల్ లవ్ ఉంటే మనకి తెలియని ఒక ప్రపంచం ఉన్నది. ఇందులోంచి ఒక కథ రావడం, అది నా దగ్గరికి రావడం, నేను తీయడం అనేది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అదృష్టంతో పాటు చందు గారు, మీరు ఇంత ఇంటెన్స్గా లవ్ గురించి మాట్లాడుతుంటే డెఫినెట్లీ యూ మస్ట్ బి హ్యావింగ్ అ లవ్ స్టోరీ యాజ్ వెల్. వాళ్ళు తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా చాలా మీలో ఉన్న ఒక లవర్ చందు గారు కూడా నాలో ఉన్న కదండి, నేను ఆల్రెడీ చూసేసాను ఒక లవర్ అనమాట. అదేనండి. ఆ లవ్ స్టోరీ గురించి చెప్పరా? మేమే ప్రపంచానికి తెలియకపోవచ్చు, బట్ స్టిల్ అంటే సి లవ్ స్టోరీ కదండి, స్టోరీస్ ఉంటాయి ఆటోమేటిక్గా, ఎవరికైనా ఉంటాయండి. సరే, ఇఫ్ యూ హావ్ టు నేమ్ 1 or 2. 1 or 2 కాదండి, మల్టిపుల్ ఉంటాయి ఆటోమేటిక్గా, ఎవరికైనా ఉంటాయండి. 10 చెప్తారా? ఐఎమ్ రెడీ టు లిసన్. నేను స్టోరీస్ చెప్పడం గురించి కదండి. ఇప్పుడు కౌమార దశ నుంచి కాలేజ్కి వచ్చే వరకు ఆ అట్రాక్షన్స్ కానీ, ఆ ఇన్ఫాక్చుయేషన్స్ కానీ, ఒకరిని చూసినప్పుడు కానీ, కొంచెం క్లోజ్గా ఏం మాట్లాడినా కానీ ఒక అమ్మాయి అమ్మమ్మ నన్ను ఇష్టపడిపోతుందనే ఫీలింగ్స్ అప్పటి నుంచి కానీ, తర్వాత మెచ్యూరిటీ వచ్చినప్పుడు, అంటే ఫైనల్లీ ఒకరితో మనం చక్కగా సెటిల్ అయినప్పుడు, అంటే ఆ లవ్ అనేది ఐ పర్సనల్లీ ఫీల్ ఇట్స్ ఎ మ్యూచువల్ థింగ్ అండి. అంటే ఇట్స్ లైక్ ఎ మిర్రర్. మనం ఎంత ఇస్తామో మనం ఏంటో అదే మళ్ళీ తిరిగి వస్తుంటుంది అనేది ఐ బిలీవ్. సో ఆటోమేటిక్గా నాకు ఇంతకుముందు ఉన్న ఫీలింగ్స్ అంతా చిన్న అప్పుడప్పుడు కొద్దిగా స్టేజ్ వైజ్ నేను ప్రేమంలో అలా పేర్చుకుంటూ వెళ్ళానమాట. బట్ హియర్ అది చాలా చేర్ఫుల్గా ఉంటుందండి అది. బట్ హియర్ వెన్ ఇట్ కమ్స్ టు హియర్, దిస్ ఇస్ మెచ్యూర్డ్, అన్కండిషనల్. అంటే అయ్య బాబోయ్ ఇలా కూడా ప్రేమిస్తారా అనే అంత మనిషి పక్కన లేకుండా ప్రేమించడం ఈజ్ అంటే మనం ఊహించిన ప్రేమ అండి. సో బట్ ఇందులో నాకు పర్సనల్గా జరిగినవి బిట్వీన్ మీ అండ్ మై వైఫ్, ఏదైతే మేము ప్రేమలో ఉన్నప్పుడు ఆర్ఎల్స్ నేను దూరంగా ఉన్నప్పుడు మా ఫోన్ కాన్వర్జేషన్స్ కానీ చిన్న ఇది కానీ, అంటే అవి ఉంటాయండి ఆటోమేటిక్గా. పర్సనల్ లైఫ్ నుంచి కొన్ని వస్తాయండి, ఆటోమేటిక్గా వస్తాయి. ఇప్పుడు మీ లైఫ్లో జరిగింది సినిమాలో బెటర్ చెప్పండి. ఒకటి కాదండి, మూమెంట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎలా అంటే, నేను తను వైల్ వేర్ ఇన్ లవ్, మేమిద్దరం ఫస్ట్ చూసిన మూవీ ఓం శాంతి ఓం. అందులో ఆ సాంగ్ ఉంటుంది, మే అగర్ కహూ ఆ పాట ఉంటుంది. ఆ ఫస్ట్ టైం చూసినప్పుడు మా ఇద్దరి మధ్యలో ఏదైతే ఒక ఫీలింగ్ ఉందో, అది మీ ఇద్దరం కలిసి చూసిన ఫస్ట్ మూవీ, పక్కన చూసాము. అంటే బయట ప్రపంచానికి మా ఫ్యామిలీస్కి తెలియదు వీఆర్ ఇన్ లవ్ అని, జాగ్రత్తగా సీక్రెట్గా చూడాలి కదా. అలా చూసినప్పుడు అది అలా గుర్తుండిపోయింది. అందులో ఆ పాట ఈజ్ సో పర్సనల్ ఫర్ మీ. అది ఇప్పుడు ఇక్కడ ప్లే అవుతుంది అనుకోండి, నేను విన్నాను ఈదర్ విత్ మై వైఫ్ ఆర్ఎల్స్ ఒక్కనే వినాలి, డ్రైవ్లో వినాలి. మీ ఇద్దరం డ్రైవ్కి వెళ్ళినప్పుడు వినాలి. ఎందుకంటే నేను ఒక్కనే విన్నా కూడా ఐ కెన్ ఫీల్ హర్ ఎక్కడన్నా వస్తున్నప్పుడు కూడా. సో ఏదో నలుగురిలో ఉన్నప్పుడు నేను అసలు విన్నాను. సో దీస్ కైండ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ ఉంటాయి చూడండి. ఎంత పర్సనల్గా తీసుకుంటారా? పాజిటివ్ అండి. అంటే ఆ ఫీలింగ్ మీకు మాత్రమే సొంతం అవ్వాలి, అండ్ దట్ షుడ్ బి ఫెల్ట్ ఓన్లీ ఇఫ్ షీ ఇస్ బిసైడ్ యూ. దట్ ఇస్ సచ్ ఎ స్వీట్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, నేను ఒక్కనే విన్నా ఓకే, దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. నాకు ఎవరిదైనా రింగ్ టోన్ నుంచో పొరపాటున అది అని వస్తే నేను ఇమీడియట్ కాల్ కొట్టేస్తుంది. దానికి ఇమీడియట్ కాల్ కొట్టేసి నాకు వద్దు, నాకు వేరే వాళ్ళు. మిస్సెస్ చందు గారు, మీరు చాలా 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 లక్కీ. అండ్ అద్భుతంగా ఉంది మీ లవ్ స్టోరీ వింటుంటే, కనెక్ట్ అయ్యేటట్టు. అలాగా మేము ఏది ఇంతకుముందు మాకు ఏముంటాయండి, అప్పుడు తిరిగినప్పుడు బండి మీద వెళ్ళినప్పుడు కృష్ణకాంత్ పార్క్, ఇక్కడ కేబీఆర్ పార్క్, ఇలా కొన్ని ఒక ప్లేసెస్ ఉంటాయి మాట. నేను అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా కూర్చుంటే నేను చూడలేను ఆ ప్లేస్. భయంకరమైన ప్రేమికుడు, అది నాది కదా. సో ఈ స్పేస్లో వెన్
ఒక లాంగ్ ట్రిప్ వేసి నేను వచ్చినప్పుడు ఐ లైక్ టు సర్ప్రైజ్ హర్. అంటే చిన్న చిన్నవేనండి, చిన్నవే. అంటే 31st మార్నింగ్ 10 o'clock రావాలంటే 100% నేను ఆ డే చెప్పను. సో సడన్గా రావటం, ఎక్సైట్మెంట్, రాత్రి అంతా వచ్చినా కానీ పొద్దున్నే కావాలన్న అంటే ఒకటి పెట్టి అది చూసినంటే తను వచ్చాడు అనేది అది ఉంటే చూడండి, ఈ వేషాలు ఎక్కువ. సో ట్రైన్లో తనకి సెండ్ ఆఫ్ ఇచ్చిన తర్వాత నువ్వు వస్తే బాగున్నావు అంటే కష్టంలో నాకు వర్క్ ఉంది అన్నప్పుడు అలా 4-5 స్టేషన్స్ తర్వాత మళ్ళీ సడన్గా రావడం ఉంటుంది చూడండి. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి కదా. ఇలాంటి మీరు ఫీల్ అయిన రియల్ లవ్ మూమెంట్స్ అన్నీ రీల్ మీద కూడా చూపించారు. సో దట్ పీపుల్ కెన్, మీరు చెప్తుంటేనే కనెక్ట్ అయ్యే ఆరా తెలుస్తోంది. డెఫినెట్లీ సినిమా చూసి కనెక్ట్ అవుతాం. దిస్ ఇస్ గోయింగ్ టు బి అ మ్యాసివ్ లవ్ స్టోరీ. అర్థమవుతుంది. సూపర్. ఈ సినిమాకి అసలు నాగ చైతన్య గారిని హీరోగా అనుకోలేదట కదా ఫస్ట్? అసలు నన్నే డైరెక్టర్గా అనుకోలేదండి వీళ్ళు. కార్తిక్ గారి స్టోరీ చెప్పినప్పటికీ కూడా ఇట్ వాజ్ ఓన్లీ చందు గారు హూ హ్యాడ్ డెవలప్డ్ దిస్ కంప్లీట్లీ. ఇనిషియేటివ్ తీసుకొని డెవలప్ చేసింది చందు గారే అని. అవునండి. అంటే అదేనండి, అంటే ఇప్పుడు నేను అదే చెప్తానండి. ఇనిషియల్గా ఏంటంటే మనం ఒక సినిమా చేద్దామని వాసు గారు ఆఫ్టర్ సర్వీస్ వచ్చి అప్రోచ్ అయ్యారు. అది చూడండి, మనం సినిమా చేద్దాం అనుకున్నారు. ఐ వాజ్ సో హ్యాపీ. అబ్బా, అంటే స్టిల్ అంటే నా క్రాఫ్ట్ని చూసి, సక్సెస్ని చూసి కాకుండా క్రాఫ్ట్ని చూసి అంటున్నారని చెప్పి ఐఎమ్ సో హ్యాపీ. ఆ స్పేస్లో బిఫోర్ కార్తికేయ 6 months ముందు వీళ్ళు ఈ కథతో వచ్చారండి. వీళ్ళు ఈ కథతో వచ్చారన్నమాట. ఈ కథతో వచ్చినప్పుడు నేను చెప్పాను చూడండి, ఇనీషియల్లీ నన్ను ఎగ్జైట్ చేసింది ఇండియా పాకిస్తాన్ నథింగ్. బట్ స్టోరీలోకి వెళ్తున్నప్పుడు మేము రియల్ టైం వాళ్ళ ఎవరికైతే కథ జరిగిందో ఆ ఇన్సిడెంట్స్ అన్నీ నోట్ చేసుకోవడానికి రీసెర్చ్ కోసం వెళ్తున్నప్పుడు అసలు మనం ఎక్కడున్నాము సరిపోమండి. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, మనం తిరుగుతున్న ఈ భూమి మీద ఇలాగే ఇంకొకళ్ళు ఇలాంటి లైఫ్ స్టైల్లో ఇంత హ్యాపీగా నెలలో ఒక్కసారి మాట్లాడితే చాలు, ఆ ఒక్క రోజు కోసమే నెలలో ఒకసారి ఫోన్ మాట్లాడుకుంటారు వాళ్ళు. సంవత్సరంలో 3 నెలలే ఉంటారు, 9 నెలలు ఉండరు. ఓ మై గుడ్నెస్. అంటే అది నిజమైన ప్రేమ. అప్పుడు ఐ ఫెల్ట్ దిస్ వాజ్ అ స్టోరీ. ఈ కథ చెప్పాలి అనుకున్నప్పుడు నాకు పరిచయం లేని పరిస్థితులు కదా. సో నేను చాలా ఎగ్జైట్ అయ్యి రాసుకున్నాను అనమాట. సో అసలు ఇఫ్ నాట్ నాగ చైతన్య గారు, వాట్ వేర్ ది అదర్ ఆప్షన్స్ యూ హ్యాడ్ ఇన్ యువర్ మైండ్? నాకు అదే చెప్తానండి, చెప్తే సూపర్లేటివ్ స్టేట్మెంట్లో ఉంటుంది కానీ అతిశయోక్తి కాదు. ఏంటంటే కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు వీళ్ళే అనేది ఎలా అనిపిస్తుందో, ఇందులో మీరు సినిమా చూసిన తర్వాత ఇఫ్ నాట్ నాగ చైతన్య, ఇఫ్ నాట్ సాయి పల్లవి ఏంటని మీకు ఆప్షన్ ఇస్తే మీరు చెప్పారు. అంత బాగా ఇమిడిపోయారు క్యారెక్టర్స్లో. అండ్ దట్ వాజ్ యువర్ గట్ ఫీలింగ్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. నైస్, సూపర్. అరవింద్ గారు ఎప్పుడు మీ ప్రస్తావన తీసుకొచ్చినా హిస్ సచ్ స్వీట్ గా, హిస్ సచ్, మీరు అన్నట్టు ఆ సూపర్లేటివ్స్ అన్ని వాడి మీ గురించి చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏం మాయ చేశారు అరవింద్ గారిని అంటే వాట్ వుడ్ చందు గారు? అరవింద్ గారు లాంటి పర్సన్తో మనం ఒకవేళ నిజంగా నేను పొరపాటు చేసినా తప్పు చేసినా కూడా చక్కగా చెప్పేసాం అనుకోండి, అంటే ఆయన రిసీవింగ్ ఎండ్లో ఆయన అలా ఉంటారు. ఓహో అవునమ్మా, తప్పు చేసావా, పొరపాటు చేసావా అనేది ఆయన. సో ఆయన దగ్గర అబద్ధాలు ఆడాల్సిన పని లేదండి, సీరియస్గా. అలా ఏం చేశారు అంటే నిజంగా తప్పు చేసి మీరు భయపడిపోయారు అంటే ఆయన ఎంత స్వీట్గా ఉంటారంటే అసలు తప్పు చేయబుద్ది కాదండి. ఒకవేళ నిజంగా తప్పు చేసిన ఎంత స్వీట్ గా చెప్తున్నారు తెలుసా చంద్రగారు, ఎంత క్యూట్ గా స్వీట్ గా మాట్లాడుతున్నారు తెలుసా మీరు. నిజం అంటే అంటే ఇందులో అంటే ఎందుకంటే అంటే చెప్పి వెళ్ళచ్చు, కానీ ఇంకా నాకు చాలా సార్ ఐ నీడ్ బ్రేక్, నేను బయటకు వెళ్ళా అని చెప్పి వెళ్ళచ్చు. నేను మిస్ అలా చెప్పండి. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత అరవింద్ గారు కాంప్లిమెంట్ ఏంటండి? ఫస్ట్ కాపీ కదండి, ఇనీషియల్గా రషెస్ అంతా వచ్చిన తర్వాత చూసినప్పుడు ఆయన పాయింట్స్ అన్ని నోట్ చేసుకున్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే హిట్ కొడుతున్నాం, ఈజ్ మై ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత సినిమాలో ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు నా డౌట్స్ ఉంది. బట్ ఫస్ట్ పాయింట్, ఫస్ట్ కాంప్లిమెంట్ కాదండి, ఆయన ముందు రోజు నైట్ చూశారు, కింద మీద దొల్లేసాను. అంటే బాబు ఎలా చెప్తే ఎలా చెప్తా, ఎందుకంటే ఆయన ఫ్యాంటాస్టిక్ జడ్జ్. నేను ఈ సినిమా జేవోలో వచ్చేటప్పుడు అంతకుముందు గీతా ఆర్ట్స్లో ఎవరైతే ఫిల్మ్ మేకర్స్, డైరెక్టర్స్ ఉన్నారో, డెబ్యూ డైరెక్టర్స్ కానీ ఇంకొకరు 2-3 కానీ, అరవింద్ గారు ఈ ప్లేస్లో ప్రాబ్లం ఉందంటే ఆ ప్లేస్లో ప్రాబ్లమే, నీకు అంత బీభత్సమైన కన్విక్షన్ ఉన్నా థింక్ ట్వైస్ థ్రైస్ అని అడ్వైస్ ఇచ్చారు. అరవింద్ గారు పర్టికులర్గా చెప్పారంటే. సో ఆయన సినిమాయే ప్రాబ్లం అన్నారు అనుకోండి, డౌటే లేదు, ఏం చేసేదేం లేదు. సో ఏం చెప్తారు, ఎందుకంటే ఆయన చెప్పిందే ఫైనల్ వర్డిక్ట్. సో ఆయన చూశారు, 11:30 అయిపోయింది. అప్పటికి ఆయనకి చెయ్యొచ్చా, పడుకున్నారా లేదా, చూసి ఆయన ఏం చెప్పాలా, ఆయన ఏం చెప్పలేదండి. చేద్దాం వద్దా అని ఆగాను.
నా టెన్షన్ ఏంటంటే బాగుంటే ఆయనే చేస్తారు కదా, ఆయన చేయలేదు అనేది నేను చాలా భయపడ్డానండి. ఆయన వాయిస్ మెసేజ్ పెట్టారు, చందు రేపు 11 o'clock రమ్మని, 5 o'clock 4 o'clock రమ్మని వచ్చేసేవానండి బాబు అని చెప్పి నిజంగా 10th class పిల్లల టెన్షన్ పడ్డా. వెళ్ళి కూర్చున్నాను, బట్ ఐ డెంట్ షో. అంటే లోపల పడాను. ఆయనేమో నేను ద మోస్ట్ కూలెస్ట్ పర్సన్ అనుకుంటాడు ఆయన, బట్ లోపల ఆనెస్ట్గా టెన్షన్ పడ్డా. పడి ఇలా వెళ్ళి కూర్చున్నమాట. ఆయన ఒక ప్యాడ్ వేసుకుని 4-5 పేపర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ 4 పేపర్లు రాసేసారా, ఎంత రాసేసారు పెన్సిల్తో. ఇలా ఆయన కాన్వర్జేషన్ ముందు ఇలా ప్రిపేర్ చేసుకుని ఫోన్లు పక్కన పెట్టుకుని చూసుకుని నేనేమో ఏం రాశారు, ఇంత ఉన్న అక్షరాలు కూడా ఏమున్నాయి, ఏం రాశారు, ఎస్ఏల మీద ఎస్ఏలు రాశారని అంటే. సో ఓకే, ఫస్ట్ ఏంటంటే అని చెప్పి ప్యాడ్ ఇలా చెప్పి హిట్ కొడుతున్నాం అని ఫస్ట్ పాయింట్ రాశారనమాట. మీ ఇష్టం ఇంక ఎంత మీకు నచ్చలేదు, దొబ్బేరు, ఏం తీసేవరా అని మీరేమన్నా తింటే నాకు అనవసరం ఇంకా అనుకున్నా. ఆ తర్వాత మెల్లగా ఇదమ్మా దీన్ని ఎలా కనెక్ట్ చేస్తామని చెప్పి ఆయన కూడా డౌట్స్ చెప్పారు. సో ఆ ప్రేమంలో ఉన్న సాయి పల్లవికి ద మెచ్యూరిటీ ఆఫ్ యాక్షన్ ఇన్ దిస్ ఫిలిం ఎలా చూస్తారండి మీరు? అంటే వెన్ ఇట్ కమ్స్ టు మెచ్యూరిటీ, ఈ అమ్మాయికి ఏంటంటే పుట్టినప్పుడే మెచ్యూరిటీ వచ్చినట్టుంది ఆమెకి. అంటే మీరు ఆమె వయసుకి దానికి సంబంధం లేకుండా మాట్లాడుతుంటుంది ఆవిడ. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏకసంతాగ్రహి అంటారు కదండి, అలా ఆమె. సో నాకు అప్పటి వరకు తెర మీదే పరిచయం. సో ఈజీగా ఆమెకి తెర మీద పరిచయం ఉన్న వాళ్ళే కనిపెట్టేస్తారు. షీఈ్ అ ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్, అలా షీఈ్ అ పుల్లర్. ఏ క్యారెక్టర్ అన్నా అలా చేస్తుంది అనేది మనకి స్క్రీన్ మీద పరిచయంతోనే చెప్పేయగలం. సో ఆమె బేసిక్గా ఏంటంటే ఆమె స్క్రిప్ట్స్ వినదండి, చదువుతుందన్నమాట. నాకు అంటే ఎనీ ఫిలిం మేకర్ పర్టికులర్గా మనకి చదివేటప్పటికన్నా నెరేట్ చేసేటప్పుడే ఇంకా చాలా క్లియర్గా చెప్పచ్చు అనేది ఏ రైటర్ డైరెక్టర్గానే ఉంటుంది. అక్క నువ్వు చదివితే నాకున్న ఫీలింగ్స్ మొత్తం పూర్తిగా పేపర్ మీద ఉండవు, నువ్వు నన్ను చూస్తే కదా అనేది నా ఫీలింగ్. నేను అరవింద్ గారు అడిగాను. అంటే ఈ ప్రాబ్లం చాలామందికి ఉంది. ఓకే ఓకే, ఏ ఫిల్మ్ మేకర్ అప్రోచ్ అయినా ప్లీజ్ సెండ్ స్క్రిప్ట్ అని స్వీట్గా అడుగుతుంది. నువ్వు ఎంత స్వీట్గా అడిగినా 50% అనేది లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్స్తో వెళ్ళిపోతుంది. ఎక్కడ రాస్తామండి, రేడియో విన్నట్టు మొత్తం డీటెయిల్గా రాయలేము కదండి అనేది పాయింట్ అన్నమాట. నేను అరవింద్ గారిని ఏమన్నానంటే, అంటే నన్ను అప్రోచ్ అవ్వకముందు ఈమెకి ఆ కథ తెలుసు అంట. సో నేనేమన్నానంటే, సార్ నేను కన్విన్స్ చేయడానికి నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేయను, బట్ ఆన్ పేపర్ కన్నా స్ట్రైట్ అవే నేను నెరేట్ చేస్తే ఆమెకి నేనేమనుకుంటున్నానో అర్థమవుద్ది. దెన్ ఇట్స్ హర్ థింగ్, రిజెక్ట్ చేస్తుందో యాక్సెప్ట్ చేస్తుందో ఆమె ఇష్టం అన్నప్పుడు అరవింద్ గారి మీద గౌరవంతో విన్నాను. ఫస్ట్ అది జాలండి. అంటే నాకేంటంటే విన్న తర్వాత రిజెక్ట్ చేసింది అనుకోండి, ఓకే, దట్స్ హర్ చాయిస్. వినకుండా చదివి వద్దనుకుంది అనుకుంటే ఇంకా లేదో నేను చెప్పాల్సింది ఉంది ఇందులో, అది పూర్తిగా పేపర్ మీద లేదు, నా ఎమోషన్స్ వేరు, నా ఇవి వేరు అనేది నాకు ఒక వెలితిగా మిగిలిపోయేది. బట్ థ్యాంక్ గాడ్ ఆమె వింటానంది. చెన్నైలో వెళ్ళి మీరు అసలు ఎక్స్ట్రీమ్లీ గుడ్ నరేటర్, ఎక్స్ట్రాడినరీ నరేటర్, డెఫినెట్లీ కన్వర్స్ చేసేస్తారు. ఈ చిన్నపాటి పరిచయం మీరు డెఫినెట్లీ కన్వర్స్ చేస్తానని ఈమెను పెట్టుకోండి. ఈమె వేరే చాలా కష్టపడ్డారా? ఎన్నోసార్లు ఆన్ సెట్స్ కానీ మామూలుగా కానీ ఎన్నోసార్లు అరే నెక్స్ట్ ఎవరు వస్తారో కానీ ఇంతో సినిమా తీసేవాళ్ళు అని చెప్పి నవ్వుకునేవాడిని. చచ్చిపోతాం ఇంతో చేయాలంటే. ఎందుకు అంత కష్టం? ఎందుకు కష్టం అంటేనండి, అంటే ఆమెలో నేను అదే చెప్తానండి, ఆమెలో అంటే మనము ఇప్పుడు సుకుమార్ గారు ఉన్నారనుకోండి, ఒక సీన్ని 10 రకాలుగా ఎలా ఆలోచిస్తారో ఈమె కూడా ఆమె సీన్ని అన్ని క్యారెక్టర్స్కి లింక్ చేసి, ఆమె ఒక డైలాగ్ అన్ని క్యారెక్టర్స్ ఇంటర్లింక్ చేసి ఆ సిచ్యువేషన్కి అది కరెక్టా రాంగా ఇన్ని రకాలుగా ఆలోచిస్తే అన్ని డౌట్లు మన మీద వేస్తారు, మనకే డౌట్లు వచ్చేస్తాయి. బట్ ఇంటెన్షన్ అంటే మొత్తం ఫోకస్ అంతా సినిమా మీద ఉంటుంది. ఇట్స్ వెరీ గ్రేట్ అండి. మై కో రైటర్ ఈమె. ఆమె ఒక డైలాగ్ ఆమెది కాదు, అది సినిమాది. అద్భుతం అసలు. సో డెఫినెట్లీ డైరెక్టర్ పేషెన్స్ కి పరాకాష్ట, బట్ స్టిల్ దట్ విల్ బి ది బెస్ట్. వేరే లెవెల్ అండి. అంటే నన్ను అడుగుతున్నాను కదా, నన్ను అడిగితే అంటే ఇంకా తర్వాత ఎంతమందితో వర్క్ చేసినా కూడా అర్థమవుతుంది. మీరు చెప్తుంటే చందు గారు, ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఉన్న యాక్టర్ కానీ మ్యూజిక్ కానీ ఏది చూసుకున్నా సరే టాప్ నాచ్ గా అర్థమవుతుంది. మీరు ఇప్పుడు విజువల్స్ చూస్తుంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే. అందుకే మా శ్యామ్ దత్ కానీ మా నాగేంద్ర కానీ ఆ డిజైన్ ఇచ్చినప్పుడు వాళ్ళు తిరిగిన ప్రదేశాలు, ఈ కథ ఇక్కడ జరగాలి అని చెప్పి లొకేషన్స్ ఆర్ సో ఇంపార్టెంట్. అక్కడ తీసిన విధానం
నేను ఇంత తీస్తా, నేను ఎగ్జైట్ అయిపోయి. బట్ ఆడియన్స్కి ఏం కావాలి అనేది కట్ చేయడంలో నవీన్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అండి. సీరియస్లీ ఐఎమ్ బ్లెస్డ్. అసలు యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ టీమ్ అరౌండ్ యూ. ఎంజాయ్ చేయొచ్చు మళ్ళీ. అంటే పర్సనల్ రిలేషన్స్ కూడా అందరితో బ్యూటిఫుల్ తెలుస్తుంది కదా, ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ ది హ్యాపీనెస్ యూ హ్యావ్ ఇన్ యువర్ హార్ట్ హస్ బీన్ రిఫ్లెక్టెడ్ ఆన్ యువర్ ఫేస్. సచ్ సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీరు, అర్థమవుతుంది. నైస్ నైస్ నైస్, సూపర్. మాకు కూడా ఎక్సైట్మెంట్ వస్తుంది తెలుసా మీ ఎక్సైట్మెంట్ చూస్తుంటే. మా ఊర్లో ఉన్న కుక్కలన్నీ ఉత్తరానికి తిరిగిపోస్తే ప్రపంచ పటంలో పాకిస్తానే ఉండదు. అది అసలు ఆ డైలాగ్కి అసలు ఇంట్లో కూర్చొని టీవీల ముందర ట్రైలర్లు చూసింది అది చెప్పట్లో. బేసిక్ లవ్ స్టోరీ అండి. 2 hours 25 minutes ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ లవ్వే ఉంటుంది. అంటే ఓవరాల్గా పాకిస్తాన్ ఎపిసోడ్ రన్ టైమ్ 20 minutes కూడా ఉండదండి. 20 minutes కూడా ఉండదు. ప్రాపర్ ఎమోషనల్ లవ్ స్టోరీ అండి. బేసిక్గా అంటే ఇందులో పేట్రియటిజం అంటే ఇందులో ఏదో దేశభక్తి ఏమి ఉండదండి. మీకు ఆ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు వాట్ ఈస్ దట్, ఆ మాటలు ఆ డైలాగ్స్ వస్తాయి. కానీ అర్రే ట్రైలర్ చూసి మమ్మల్ని అందరూ లేదంటే ఇప్పుడు మనం ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నాం, ఎంత భరిస్తామండి. వెన్ ఇట్ కమ్స్ టు మదర్ ఇండియా అన్నప్పుడు ఆ కౌంటర్ ఇచ్చేస్తాం కదా. అలాంటి కౌంటరే తప్పితే వాళ్ళ టీంని అక్కడ ఉండి అక్కడ కట్ త్రోట్ క్రిమినల్స్ మధ్యలో వాళ్ళ టీం ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకోవడానికి వచ్చినప్పుడు సన్నివేశం వస్తుంది తప్పితే ఇట్స్ నాట్ పేట్రియాటిక్ ఫిలిం. ఇది ఆ ఇన్సిడెంట్ అప్పుడు హీరో రియాక్ట్స్. అది గుజరాత్లో ఉన్నప్పుడు అంతే, డీమచ్చలేసం వాళ్ళ ఊరిలో ఉన్నప్పుడు అంతే, పాకిస్తాన్లో అంతే. దట్స్ ఇట్. ఈ సినిమాని ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చి కూర్చుంటారో ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చి కూర్చుంటారో అది వెనక్కి ఇచ్చేస్తామండి. వీ విల్ గివ్ ఇట్. అందులో మాత్రం ఈ సాంగ్స్ విన్నా, ఈ ట్రైలర్ చూసినా ఏముంటుంది సినిమాలో, మేము ఏం ఎక్స్పెక్ట్ చేసి మేము ఏం ఎంటర్టైన్ అవుతాం ఈ సినిమా దగ్గర నుంచి ఉన్నది మాత్రం 100% ఉంటుంది. తండేల్ సినిమాకి సంబంధిస్తూ మీకు కొంచెం పర్సనల్గా వెళ్తే ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అనుకుందాం. ఐ వాంట్ ఇట్ ఇన్ అ వెరీ స్విఫ్ట్ వే. ఐ ఆస్క్ ది క్వశ్చన్. చెప్పండి. మీరు అసలు కుమ్మేస్తారు, నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది మీ మీద కూడా. డెఫినెట్లీ ఫుల్ ప్రిపేర్డ్ ఉన్నారు. ఫాస్ట్గా చేస్తేనే దీనికి కిక్, గంటలు అయితే కాదు. ప్లీజ్ కొన్ని ఎక్స్క్యూజ్ ఇవ్వండి, చెప్పండి. ఓకే, 1 minute దట్ ఇన్స్పైర్డ్ ఈ తండేల్ నేను చేస్తున్నాను అనుకోవడానికి ఏంటి? లవ్ స్టోరీ. తండేల్లో లాంగెస్ట్ షూట్ చేసిన సీన్? స్టార్మ్ సీక్వెన్స్ అంటే ఎక్స్ప్లెయిన్ దట్. అంటే ఇంటర్వెల్లో వచ్చే ఒక స్టార్మ్ సీక్వెన్స్ ఉంటుంది. కొన్ని ఇట్లా మాకు దొరుకుతున్నప్పుడు బ్రేక్ ఇవ్వచ్చు, పర్వాలేదు. సో సినిమాలో మీరు బాగా రిలేట్ అయిన మీ పర్సనల్ లైఫ్ ఇన్సిడెంట్ ఒకటి చెప్పాలి అంటే? దూరంగా ఉండి చాలా రోజుల తర్వాత కలుసుకునే ఇన్సిడెంట్ పాయింట్. మీరు అది బాగా కనెక్ట్ అవుతారు బికాజ్ మీరు సర్ప్రైజ్లో ఇష్టం కాబట్టి మీకు. ఓకే, సో సినిమా షూటింగ్ జరిగేటప్పుడు అనుకోకుండా లేట్ అయినటువంటి ఒక సీన్ కానీ సంఘటన కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ దట్ హ్యాస్ కాస్ట్ సో మచ్ ఆఫ్ డిలే? చాలా ఉన్నాయండి. ఒకటి చెప్పండి సార్, గొప్పది, మంచిది. అంటే ఏం లేదండి, ఇప్పుడు సముద్రంలో మేము అంటే రియల్ లొకేషన్లో చేసాం. ఈయన అడిగాం, ఎవడో బ్లూ మ్యాట్ గ్రీన్ మ్యాట్ చేద్దామని హీరోని. నాకు ఆ ఫీల్ రాదు, నీకు ఒరిజినల్ సముద్రంలోనేని. ఆయన అసలు ఎండలో కూడా నిల్చొని పోయి ఫుల్ ట్యాన్ అయిపోయారంట కదా, ఆయన హార్డ్ వర్క్ అసలు. సో అంటే సముద్రంలో షూటింగ్ అనేది ఇంకా మన చేతిలో లేదండి, సముద్రం చేతిలో ఉంది. అది కామ్గా ఉంటే చేసుకుంటాం, లేదంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. ఎవడు ఎప్పుడు ఎక్కడ పడిపోతారో కూడా తెలియదు. నడ్డి సముద్రంలో కొన్నిసార్లు విత్ హై టైడ్స్. సో అక్కడ టైం అనేది మన చేతిలో లేదు. సో మెనీ టైమ్స్ డిలే అయింది బికాస్ ఒరిజినల్ సముద్రం దగ్గర చేసాం. సూపర్. అసలు ఏ సముద్రం అండి అది? ఒక్కటి కాదండి, అరేబియన్ సముద్రం దగ్గర నుంచి అన్ని కవర్ చేసి పడుతుంది. మీ ఓపిక్కి నమస్కారం అండి. ఆయన ఓపిక్కి నమస్కారం. మాదేముందండి, నేను సీరియస్లీ సేయింగ్, ఏ మూవీ అయినా టెక్నీషియన్స్ ఎక్కువ కష్టపడతారు, యాక్టర్స్ కొంచెం రీజనబుల్లీ కొంచెం కష్టపడతారు, బట్ మన హార్డ్ వర్క్ ఉంటుంది. బట్ ఈ సినిమాకి సాయి పల్లవి అండ్ నాగ చైతన్య కష్టపడినంత నేనైతే కష్టపడదు. సచ్ హంబుల్ స్టేట్మెంట్ ఫ్రమ్ యువర్ ఎండ్. తండేల్ని జస్ట్ 3 words లో చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఓన్లీ 3 words తండేల్. ఎమోషనల్ లవ్ స్టోరీ. మీకు అసలు 30 seconds కూడా చాలా ఎక్కువ అండి. 2 seconds 3 seconds చాలు. సో తండేల్ అన్న వెంటనే 1 line, ఆ సినిమాలో ఒక లైన్ మీ మైండ్లో ఇంకా రివర్బ్ అవుతూ ఉంటుంది అంటే ఏం లైన్ అది? ఫర్ హిస్ పీపుల్. తండేల్ ఫర్ హిస్ పీపుల్. నైస్. సో పర్ఫార్మెన్స్తో మిమ్మల్ని సర్ప్రైజ్ చేసిన ఒక యాక్టర్ ఎవరు? ఒకే ఒక్క యాక్టర్ ఎవరు? సాయి పల్లవి. ఓకే, సూపర్. అంటే నాగ చైతన్య గారు సర్ప్రైజ్ చేయలేదా? ఇది నేను ఊరిని పుల్లబెట్టడానికి అడుగుతున్న పాయింట్. నాగ చైతన్య గారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఇలా చేస్తున్నాను చందు, ఈజ్ ఇట్ ఓకే అని చెప్పి చేసేవారు అనమాట. ఆడియన్స్లో అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా హాల్లోకి వెళ్ళి సడన్గా వాళ్ళు సర్ప్రైజ్ అయ్యే ఎలిమెంట్ సినిమాలో ఏమన్నా ఉందా అంటే వాట్ వుడ్ ఇట్? ఫాస్ట్ 30 minutes ఏముంటుంది సార్? 1 word 3 words చెప్పన్నారు చూడండి, ఎమోషనల్ లవ్ స్టోరీ. అదే సర్ప్రైజ్ ఉంటుంది. ఎంత ఎమోషన్ ఉందా అనే సర్ప్రైజ్. అసలు నాకు ఇప్పుడే కొంచెం సర్ప్రైజ్ దిగిపోయింది, ఎందుకంటే పేట్రియాటిక్ సినిమా దాంట్లో కూడా లవ్ స్టోరీ ఉందనుకుంటున్నా, అది లేదని క్లారిటీ ఇచ్చారు మీరు.
దాన్ని ఒక లొకేషన్లోనే చేయడానికి అవకాశం లేదండి. గివెన్ ద బడ్జెట్, అది చాలా పెద్ద బడ్జెట్ అది. అంటే ఇట్ వాజ్ లైక్ వీ హ్యావ్ టు క్రాక్ ద బడ్జెట్. అంటే ఆ ఒక్క స్టామ్ సీక్వెన్స్ షూట్ చేయడానికి ఎంత అయిందండి? అంటే మళ్ళీ అది 3 నిమిషాలే. సినిమాలో 3-4 మినిట్సే, ప్రీ ఇంటర్వల్లో ఎప్పుడో వస్తుందండి, 3 మినిట్సే. బట్ స్ట్రామ్ అంటే అదే లైవ్గా ఉండాలి, అన్నీ క్యారీ చేయాలి, అంటే ఆ ఎమోషన్ రావాలి, ద థ్రిల్ షుడ్ బి దేర్, ఎమోషన్ షుడ్ బి దేర్. కోర్ పాయింట్లో ఆ సీక్వెన్స్ వస్తుంది, 3 నిమిషాలే. మేము కష్టపడ్డంత ఎఫర్ట్ అందులో మళ్ళీ కనపడదు ఆబ్వియస్లీ. సో అది ఒరిజినల్ సముద్రంలో, బ్లూ మ్యాట్లో, చిన్న లేక్ దగ్గర, మీనియేచర్లోనూ, ఫైట్ మాస్టర్స్, అలా మొత్తం 5-6 స్టామ్ సీక్వెన్స్ ఇస్ ది లైఫ్ ఆఫ్ ద సినిమా. లైఫ్ ఆఫ్ ద సినిమా కాదు, థ్రెడ్ ఆఫ్ ద సినిమా, హార్ట్ బీట్ ఆఫ్ ద సినిమా, హార్ట్ ఆఫ్ ద సినిమా. అంటే మీరు ఏ సీక్వెన్స్ కి ఫిజికల్ గా కొంచెం ఎక్కువ స్ట్రైన్ అయ్యారు అనే దాన్ని చెప్పాను కదండి. హార్ట్ ఆఫ్ ద సినిమా ఈజ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్. ఈ సినిమా నేను చేశాను అని గర్వంగా మీరు సభాష్ అని అనిపించుకునే ప్రౌడెస్ట్ మూమెంట్ ఏంటండి? 4-5 ఉన్నాయండి. చెప్పరా ఈ సినిమాలో? అది చెప్పేస్తే అది చెప్పేసినట్టండి. నేను నిజంగా అంటే నేను మళ్ళీ అంటే అదే చెప్తున్నాండి, చిన్నప్పుడు అంటే నీ కంపారిజన్ కనుక మమ్మల్ని ఊరించడానికి ఇప్పుడు కాదండి. ఇప్పుడు మీరు సఖీ మూవీ ఉంది, ఒకనాడు సఖీ మూవీలో ఏంటి స్టోరీ అని చెప్తారు, మూమెంట్స్, అర్థమైందండి. అలా గీతాంజలి ఉంది. సో మీకు కంటెంట్మెంట్ ఆ సూపర్, అసలు నేను తోపు అని మీరు ఫీల్ అవుతారు కదా? నేను తోపని ఫీల్ అవ్వలేదండి, బికాజ్ ఆఫ్ యువర్ వర్క్. మన కాన్ఫిడెన్స్ కాదు కదా, నేను తోపని ఫీల్ అవ్వదు. నేను చూసేటప్పుడు ఐ వాజ్ సో ఎమోషనల్. ఫస్ట్ బంగారం లాంటి హీరోయిన్ దొరికేశారు. అంటే ఈ చైతన్య ఇందులో బ్రూటల్లీ హానెస్ట్ అండి. అంటే నాకు అర్థమైంది ఏంటంటే తర్వాత, అది చైతు గారు కానీ సాయి పల్లవి గారు కానీ వాళ్ళు ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్, బిహైండ్ ద స్క్రీన్, ఆన్ స్క్రీన్ ఇద్దరు ఒకటేనండి. దే డోంట్ యాక్ట్, దే ఆర్ వెరీ 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 జెన్యూన్ పర్సన్స్ అండి. ఆ జెన్యూనిటీ ఏదైతే ఉందో అది ఆన్ స్క్రీన్ కనబడడం వల్ల నేను రాసింది తీసింది ఎన్హాన్స్ అయింది.